గుడ్ మార్నింగ్, ప్రైజ్ అలాట్, శుభోదయం, అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము 36 అధ్యాయము 11 వచనంలోని మొదటి భాగము. గర్విష్ఠుల పాదమును నా మీదికి రానీయకుము. గర్వముగా ప్రవర్తించు గర్విష్ఠుల నుండి ఎలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు సంభవించకుండా ఉండాలంటే ఇట్టి ప్రార్థన చేయుట యుక్తమే. ఎందుకంటే గర్విష్ఠులు వారి గర్వమును బట్టి ఇతరులను అవమానిస్తారు, అపహాస్యముగా చేస్తారు, ఇతరులను చులకనగా చూస్తారు. వారి పాదాలు యథార్థవంతుల మీద ఉంచి వారిని వారు హెచ్చించుకుంటూ ఉంటారు. ఈ గర్విష్ఠుల ద్వారా వచ్చే ఇట్టి అవమానాలకు కృంగిపోకుండా ఉండాలంటే దేవునికి ప్రార్థిస్తూ ఉండాలి. దేవుడు ఆశీర్వదించేది ఆయన నామమును మహిమపరచుట కొరకు, ఆయన నామము గణపరచుట కొరకు గాని ఇతరులను తృణీకరించవలెనని కాదు. దేవుని ఆశీర్వాదము పొందిన వారు గర్వముతో ప్రవర్తించుట దేవునికి అవమానము తీసుకొని రావటమే. ఇది ఎంత మాత్రము మంచిది కాదు. ఇతరులపై అసత్య ఆరోపణలు చేయుట, గర్వముతో నీ పాదము వారి మీదకి లేపటమే. వారిని అవమానించుట నీ గర్వానికి సాదృశ్యమే. పైకి భక్తి వేషము వేసుకొనినను ఇతరులను తృణీకరించుట, దేవుని ఆజ్ఞలకు లోబడకపోవుట, దేవుని చిత్తానుసారముగా జీవించకపోవుట గర్వానికి నిదర్శనమే. ఇట్టి ప్రవర్తనను కలిగియుండి భక్తి కార్యక్రమాలు చేస్తుంటే ఆ భక్తి దేవుని భయము లేని భక్తియే. దేవుడు హెచ్చించి ఉన్నతమైన స్థానంలో ఉంచినప్పుడు ఇతరులను ఎంత చులకనగా చూస్తామో మనము. నాకు తెలిసినంత నీకు తెలియదు అని అంటాము. నా ముందు నీవు ఎంత అని అంటాము. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు వారిని ప్రక్కకు త్రోసివేస్తాము, అస్సలు పట్టించుకోము. ఈ పరిస్థితులకు గురి అయిన వారు పొందిన అవమానం వలన మనసు బాధపరుచుకొని వారై దేవుని తీర్పును కోరితే ఎంత ప్రమాదకరమైన పరిస్థితో ఒక్కసారి ఆలోచించాలి. దేవునికి భయపడి ఈ దుహంకారం అనేటటువంటి గర్వపు కొమ్మును విరగొట్టుకొనాలి. లేకపోతే దేవుని కోపము కోరాహు మీదకు వచ్చినట్లు మన మీదకు, అంటే గర్వంగా ప్రవర్తిస్తూ వారి పాదమును ఇతరుల మీద ఉంచి అవమానించు వారు ఎవరైతే ఉంటారో వారి మీదకి వచ్చును. అవును, కోరాహు, దాతాను, అభిరాము, ఓనూను వారు గర్వముతో వారి పాదమును మోషే మీదకి ఎలా తీసుకుని వచ్చారంటే మోషే మరియు అహరోనుల మీదకు విరోధముగా పోగయ్యారు. మీతో మాకిక పని లేదు, మేము పరిశుద్ధులమే, దేవుడు మాతోనూ మాట్లాడుతాడు, మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారు అని దేవునిచే ఏర్పరచబడిన దైవజనులను తృణీకరించారు. ఈ విధముగా గర్వముతో వారు పాదములను దైవజనుల మీదకు రానిచ్చారు. అప్పుడు దేవుడు భూమికి ఆజ్ఞ ఇవ్వగా భూమి వారిని మృంగివేసింది. ఇది చాలా భయంకరము. ఇంత భయంకరమైనటువంటి శిక్షకు గురి అవ్వటానికి కారణము వారి గర్వమే. దేవుడు ఈరోజు ఇట్టి పరిస్థితికి గురి కాకుండా ఉండటానికే మనతో మాట్లాడుతున్నాడు. గర్వముగా పాదములను ఇతరుల మీదకు లేపటములో మొట్టమొదటి స్థానములో ఉన్న వ్యక్తి యెజబెలు. ఆమె జీవితం అంతా ఎంత గర్వముగా ప్రవర్తించినదో కూడా తెలిసిన విషయమే. ఆమె యొక్క అహంకార గర్వపు ప్రవర్తనకు నాబోతు బలి అయ్యాడు. మరి ఎందరో ప్రవక్తలు కూడా బలి అయ్యారు. తన భర్త అయినటువంటి ఆహాబును రేపి నాబోతు యొక్క జీవనాధారమైనటువంటి ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకొని అల్పుడైనటువంటి నాబోతు దుఃఖానికి మరణానికి కారణమయ్యింది యెజబెలు యొక్క గర్వమే. పరలోకమందున్నటువంటి దేవుడు చూస్తూ ఊరుకుండునా?
దైవజనుడైనటువంటి ఏలియా ద్వారా హెచ్చరించబడినదై నాబోతు కంటే ఘోరమైనటువంటి మరణానికి గురి అయిన యెజెబెలు చరిత్రహీనురాలిగా మిగిలిపోయి అతి ఘోరమైనటువంటి భయంకరమైన మరణానికి అప్పగించబడలేదా? గర్వముగా ఇతరుల వైపు పాదాలు లేపేవారి పరిస్థితి చివరికి యెజెబెలు మరణంలాగానే ఉంటుంది. ఎందుకంటే గర్విష్ఠులు ఎవరి మీదకైతే పాదము లేపుతారో వారు మౌనంగా ఉండరు, దేవునికి ప్రార్థిస్తారు. మోషే వలె దేవుని ఎదుట సాగిలపడతారు. ఆకాశమును తన సింహాసనముగాను భూమిని పాదపీఠంగాను కలిగి ఉన్న దేవుడు మౌనంగా ఉండడు. ప్రార్థన. ప్రేమస్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ దినమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా, గర్విష్ఠులమై దేవా ఇతరులను చులకనగా చూసి మా పాదములను వారి మీద లేపేటటువంటి మనస్తత్వము, ప్రవర్తన మాలో యేసుక్రీస్తు నామములో నిర్మూలమైపోవునుగాక. మీ సాక్షులముగా దీన మనస్కులకమై మిమ్మల్ని మహిమపరుస్తూ జీవించున్నట్లుగా ఈరోజు మీ చిత్తములో మా జీవితంలో ఏం జరగాలి ఉన్నదో ఆ ప్రకారంగా జరిగించమని దేవా, దైవ భయభక్తులు కలిగినటువంటి వారమై దేవా నాయన మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ మీ అధికారానికి అప్పగించుకుంటూ నా సమస్త మహిమను మీకు చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రభు పాద సేవలో పాస్టర్ ఉమా జాషువా.